తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. ఎందుకు అసలు ముందు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్స్ ఉంటాయి మేడం? ఇన్ఫర్టిలిటీ అన్నది సమస్య చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఇండియాలోనే కాదు, అన్ని వరల్డ్లో ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఎంబ్రియో ఫ్రోజన్ చేసిన తర్వాత 5 to 6 years ఉంటుందని చెప్పారు కదా, దాన్ని ఎప్పుడైనా మళ్ళీ వాడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళకి సెకండ్ బేబీ కావాలి 2-3 years తర్వాత దే జస్ట్ కమ్, ఉన్న ఎంబ్రోస్ తీస్తాము, వాళ్ళ గర్భంలో పెడతాము. మేడం, ఒక విమెన్ ఎంబ్రియో ఇంకొక విమెన్ కి వాడచ్చా? యూ కెనాట్ యూస్. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారా మేడం, మాకు ట్విన్స్ కావాలి అని? వన్ ట్రీట్మెంట్లోనే ఇద్దరు అవుతే బెటర్, because they can finish their family in one sitting, but that is not what I advise. మేడం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? 70-80% సక్సెస్ రేట్. దిస్ ఇస్ కాల్డ్ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కొంతమంది జంటలకి సంతాన భాగ్యం అనేది కలగదు. సంతానలేమితో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఎన్నో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నాతో పాటు హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్, అలాగే చీఫ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ వందనా హెగ్డే గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఐవీఎఫ్, సరోగసి, అలాగే ఇమ్సి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. హలో మా స్వరూప. హలో. చాలా మందికి ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టట్లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. ఎందుకు అసలు ముందు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్స్ ఉంటాయి మేడం? ఇన్ఫర్టిలిటీ అన్నది సమస్య చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఇండియాలోనే కాదు, అన్ని వరల్డ్లో ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ముందు ఏది మేము ఒక ఇన్సిడెన్స్ 5% అని చెప్తున్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 15% వరకు కపుల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రీజన్స్ అన్ని మంది అమ్మాయి అని చెప్తారు కదా, నో, 50-50 ఐ షుడ్ టెల్ యూ. మెన్లోనూ ఇప్పుడు చాలామందికి వీఆర్ డయాగ్నోసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేల్ ఫ్యాక్టర్ అని, అండ్ అట్లనే ఈక్వల్గా ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ ఇద్దరిది ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వాట్ ఐ వుడ్ టెల్ ఈ రోజు చేంజింగ్ టైమ్స్లో అంటే అడ్వాన్సింగ్ ఏజ్. ముందు ఇండియాలో వీ యూస్ టు టెల్ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి కండిషన్స్ ఎక్కువ అని. ఇప్పుడు మేము చూస్తున్నాము చాలామంది డిలే చేస్తున్నారు ప్రెగ్నెన్సీని. అది డిలేతో ఏమవుతుంది, ఇద్దరిది ఇప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ కదా, ఏజ్ అవుతుంది. అట్ దట్ యంగ్ ఏజ్ ఎట్లా మంచి క్వాలిటీది వస్తుంది, అదే మాకు ఓల్డర్ ఏజ్లో రాదు. అమ్మాయి వాళ్ళకి స్పెషల్గా, ఎస్పెషల్లీ వెన్ దే క్రాస్ 33-35 years ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. మెన్లోనే ఇప్పుడు దే ఆర్ గెటింగ్ వెరీ స్ట్రెస్డ్ విత్ దర్ వర్క్. సో కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు దర్ వర్కింగ్ అవర్స్ ఇస్ ఆల్మోస్ట్ 14-15 hours. సో అదన్నీతో దే ఆర్ హ్యావింగ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ లైక్ హ్యావింగ్ ఆల్కహాల్, స్మోకింగ్, and a lot of emotional and mental stress undi. So with this we are seeing lot of sperm also having abnormalities. So idu randuto we are having a lot of difficulty in tackling age related fertility decline ani. And that not only infertility problems ఎక్కువ అవుతుంది, ఏజ్ ఉన్న వాళ్ళకి మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సక్సెస్ రేటు క్యాన్ గెట్ అఫెక్టెడ్. వాళ్ళకి మల్టిపుల్ సైకిల్స్ అవసరం పడుతుంది టు రీచ్ దట్ సేమ్ యంగ్ లెవెల్లో ఏం మేము అచీవ్ చేస్తామో అదే ఓల్డర్ ఏజ్లో ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ అటెంప్ట్స్ పడుతుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ సే ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అదతో ద ఎన్విరాన్మెంట్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ టుడే, ఇట్ ఈస్ అ లిటిల్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కదా. ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, లాట్ ఆఫ్ ద ఎయిర్ దట్ వీఆర్ బ్రీదింగ్ ఇస్ కంటామినేటెడ్. వాటర్లో కొన్ని వీఆర్ నాట్ గెటింగ్ ద బెస్ట్ ద క్వాలిటీ. అదన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లీవింగ్ దర్ ఎఫ్లూయెంట్స్ అది అక్కడ వాటర్లో. సో వీ గెటింగ్ కంటామినేటెడ్ వాటర్. అగ్రికల్చర్లో ఇప్పుడు చాలా దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ pesticides. So the quality of the food that we get is not good. So when the raw material మా లోపల వెళ్తుంది, whether it's air, water, food, అది మంచిగా లేనప్పుడు మా the product that we are giving out as egg and sperm also affect అవుతుంది. So this could also be one of the reasons why fertility decline అవుతుంది all over the world. పిల్లలు పుట్టడానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి మేడం? See, today we are very lucky to be in an era where technology is supporting such couples. So, ippudu unna advancements in science, I would tell you that we are giving one of the best pregnancy rates in IVF and ICSI. And this is a terminology ఏది మేము యూస్ చేస్తా ఉన్నాము IVF అని. It stands for in vitro fertilization. అంటే fertilization is a process where
ఎగ్ స్పర్మ్ కలుస్తుంది. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇది బాడీ లోపల జరుగుతుంది, ఒక ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. అదే బికాస్ ఆఫ్ ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. కొన్ని మందికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటుంది అమ్మాయి వాళ్ళకి, లేదంటే ఎండోమెట్రోసిస్ కండిషన్స్, ఆర్ అబ్బాయి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, అమ్మాయికి ఇక్కడ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, ఆర్ దే మే హ్యావ్ ట్రైడ్ న్యాచురల్ ఐయూ అట్లాంటి ట్రీట్మెంట్స్, దే నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దే విల్ నీడ్ టు ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్. సో ఇందులో అమ్మాయిది ఎగ్ మేము బయట తీసుకుంటాము, హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ల్యాబ్లోనే ఎగ్ స్పర్మ్ని కల్పిస్తాము, ఎంబ్రో తయారు చేసి అమ్మాయి గర్భంలో వాపస్ పెడతాము. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ 1 month లోపల అయిపోతుంది అండ్ దే గెట్ ద రిజల్ట్ ఆల్సో. సో ఐవీఎఫ్లో డెఫినెట్లీ వీ హ్యావ్ బ్రేక్ త్రూ సక్సెస్ రేట్స్ ఐ వుడ్ సే, బికాస్ న్యాచురల్గా ఒక కపుల్ అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్న కపుల్కి బై నేచర్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒక నెలలో ఇస్ అప్రాక్సిమేట్లీ 10 to 15%. అదే మేము ఐవీఎఫ్ చేసినప్పుడు ఆ 1 monthలో మాకు సక్సెస్ రేట్ వి రీచ్ నియర్లీ 60-65%. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ అచీవింగ్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా మేడం, దానికి రీజన్స్ ఏముంటాయి? వాట్ ఐ టెల్ ఇస్ ఐవీఎఫ్ మీకు చెప్పాను నేను, సక్సెస్ రేట్స్ ఆర్ సమ్వేర్ బిట్వీన్ 60-70%. ఇది అన్ని మందికి కాదు. ఇది ఒక కపుల్కి యావరేజ్గా ఒక 15 eggs వస్తే దే విల్ హ్యావ్ ఒక 6 embryos. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ 6 embryos మాకు ఒక 3-4 attemptsకి వస్తుంది. సో మెజారిటీ విల్ కన్సీవ్ విత్ దిస్. బట్ కపుల్స్ ఎవరికి ఏజ్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఇన్ని ఎగ్స్ రాదు. వన్స్ వాళ్ళకి ఏఎంహెచ్ అనే టెస్ట్ తగ్గుతుంది, అమ్మాయి వాళ్ళకి ఎగ్ రిజర్వ్ మేము ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది మాకు. ఆ ఏఎంహెచ్ ఎంత తగ్గుతుంది, వాళ్ళకి ఎగ్ నెంబర్స్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్. అట్లానే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఆల్సో విల్ గో డౌన్, సమ్టైమ్స్ ఈవెన్ 30%. సో దీస్ పేషెంట్స్ క్యాన్ ఫెయిల్. అప్పుడు వెన్ ఐవీఎఫ్ ఫెయిల్స్ కదా, చాలా కపుల్స్ దే జస్ట్ గో ఫర్ రిపీట్ ఐవీఎఫ్ ఆర్ దే విల్ టేక్ అ లాంగ్ బ్రేక్, చేంజ్కోరు. సో దీస్ ఆర్ ద 2 వెరీ రాంగ్ థింగ్స్ టు డూ. వన్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే వాళ్ళు అక్కడ దే టు పుట్ అ స్టాప్ అండ్ ఫస్ట్ ఇవాల్యుయేట్ అది ఎందుకు ఫెయిల్ అయిందని. ఇప్పుడు ఒక అమ్మాయిది మేము ఎంబ్రో తయారు చేసాము, ల్యాబ్లో పెట్టాము, గర్భలో అది నిలబడలేదు, దట్ మీన్స్ సమ్వేర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఏదర్ ఆ ఎంబ్రో ఏది తయారు చేశామో అది అంత మంచిగా లేదు, హెల్తీగా లేదు, ఆర్ అమ్మాయి సైడ్ నుంచి సమ్ ఇష్యూస్ ఆర్ దేర్ టు కనెక్ట్ విత్ దట్ ఎంబ్రియో. దెన్ టుడే ఇస్ ద మోస్ట్ రైట్ టైమ్ ఫర్ కపుల్స్ బికాస్ వీ గాట్ ఆల్ ద టెస్ట్, అన్ని టెస్ట్లు ఉన్నాయి టు ఇవాల్యుయేట్ వై ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఈ టెస్ట్లలో మాకు కొన్ని మందికి యూట్రస్కి టెస్ట్ చేస్తాము టు నో యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఏమైనా చిన్న సెప్టమ్ ఉందా, పాలిప్స్ ఉందా, ఏమైనా లోపల అంటుకుని ఉందా, అడెషన్స్ అని, గర్భాది హార్మోన్ కండిషన్ కరెక్ట్ ఉందా గర్భ లైనింగ్లో, ఇది కానీ హిస్ట్రోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉంది వేర్ వి పుట్ అ కెమెరా, అమ్మాయిది గర్భ చెక్ చేస్తాము, క్లీన్ చేస్తాము. అదే టైంలో గర్భది లైనింగ్ది మేము బయాప్సీ చేసుకొని వి సెండ్ టు రూల్ అవుట్ ఆల్ ద ఇన్ఫెక్షస్ డిజీజెస్. ఇదితో వీ ఆల్సో క్యాన్ డూ రిసెప్టివిటీ టెస్టింగ్. గర్భ ఇప్పుడు ఎప్పుడు పెడితేనే ఎంబ్రో అంటుకోదు, ఒక కరెక్ట్ మంచి పర్ఫెక్ట్ టైం అని ఉంటుంది. కొన్ని మందికి ఆ టైమింగ్లో కరెక్ట్గా పెట్టలేదంటే వాళ్ళకి అంటుకోదు. సో రిపీట్ ఫెయిలర్, ఇప్పుడు మేము 2-3 attempts ఫెయిల్ అయినప్పుడు దెర్ ఆర్ టెస్ట్ టు నో అమ్మాయిది విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ విచ్ ఈస్ ద బెస్ట్ టైం టు అటాచ్ ఆర్ స్టిక్ ద ఎంబ్రియో టు ద యూట్రస్. సో ఆ టైం మేము ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి అదే టైంలో ట్రాన్స్ఫర్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ as పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. నౌ దెర్ ఆర్ ఆల్సో సమ్ టెస్ట్ డన్ త్రూ బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్లో మాకేం తెలుస్తుంది, ఇప్పుడు మదర్ బేబీ మధ్యలో ఆ కనెక్షన్ రావాలంటే ఆఫ్టర్ ఫస్ట్ లైనింగ్ చేంజ్ అవుతుంది. ఆ లైనింగ్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఇంప్లాంటేషన్ జీన్స్ అని ఉంటుంది. సో అదన్నీ ఎక్స్ప్రెస్ అవుతే అక్కడ లైనింగ్ విల్ బికమ్ ఫేవరబుల్ ఎంబ్రియోని అటాచ్మెంట్కి. దెన్ కమ్స్ ద బ్లడ్ కనెక్షన్. ఆ బ్లడ్ కనెక్షన్ కొన్ని మందికి జరగలేదు, లేదంటే క్లాట్ అవుతుంది. సో ఇన్ సచ్ పేషెంట్స్ మేము ఐడెంటిఫై చేసుకొని వీ క్యాన్ గివ్ దెమ్ కొన్ని మెడిసిన్స్, ఎంబ్రో ట్రాన్స్ఫర్ టైమింగ్లో కొన్ని మెడిసిన్స్ పెడతాము విచ్ విల్ ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఇంప్రూవ్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ ఆల్సో, మిస్క్యారేజ్ అవ్వకుండా చూసుకుంటాము. దెన్ సర్టన్ ఇమ్యునాలజికల్ కండిషన్స్ ఉంటుంది, ఇమ్యూన్ బేస్డ్. కొన్ని మంది బాడీలో హై యాంటీబాడీస్ ఉంటుంది విచ్ విల్ రిజెక్ట్ ద బేబీ. అండ్ కొన్ని మందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, సైటోకైన్స్ అని, దీస్ ఆల్ థింగ్స్ విల్ రిజెక్ట్ ద బేబీ. సో ఆల్ దీస్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ అండ్ కొన్ని ఇమ్యూన్ థెరపీస్ అని ఉంది విచ్ వి విల్ గో టు సప్రెస్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ మేక్ ద బేబీ గెట్ యాక్సెప్టెడ్. నౌ కమింగ్ టు ఎంబ్రియో ప్రాబ్లమ్, ఇదన్నీ అమ్మాయిలో. ఎంబ్రియోలోనే ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు వీ హవ్ గాట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ సొల్యూషన్స్ లైక్ పీజీటీఏ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ. సో ఇందులో మేము ఎంబ్రో ఏది తయారు చేస్తాం ల్యాబ్లో, ఇప్పుడు ఒక 4-5 embryos తయారు చేశామంటే అందులో అన్ని ఎంబ్రోస్ నుంచి మేము అవుటర్ షెల్ ఉంటుంది వి కాల్ ట్రోఫెక్టోడమ్ అని, అక్కడి నుంచి కొన్ని సెల్స్ బయాప్సీ తీసుకుంటాము, 5 to 6 cells. దెన్ ఈ ఎంబ్రోస్ ఏది బయాప్సీ చేసామో అదిని మేము ఫ్రీజింగ్లో పెడతాము. బికాజ్ ఈ బయాప్సీ శాంపిల్ ఏది మేము తీసాం కదా అది మేము జెనెటిక్ ల్యాబ్కి పంపించి అది రిపోర్ట్ రావాలంటే మాకు ఒక 15-20 days పడుతుంది. సో అప్పటి వరకు మేము ఈ ఎంబ్రోస్ని మేము ఫ్రీజింగ్లో పెట్టుకుంటాం. వీ హవ్ గాట్ లిక్విడ్
లిక్విడ్ నైట్రోజన్ క్యాన్స్ ఉంది, అక్కడ ఇట్ విల్ బి అట్ డిగ్రీ ఆఫ్ -196. సో చాలా కోల్డ్ టెంపరేచర్ అది, అక్కడ ఎంబ్రోస్ అట్లనే మెయింటైన్ అవుతుంది. ఒక్కసారి మేము ఎంబ్రోస్ ఫ్రీజింగ్లో పెడితే యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ ద ఫర్ 5 to 10 years, ఏం కాదు. సో ద మూమెంట్ జెనెటిక్ ల్యాబ్ వాళ్ళు ఎంబ్రోది డిఎన్ఏ మేము ఏది సెల్స్ పంపిస్తామో ఆ డిఎన్ఏ స్టడీ చేసి మాకు ఒక 2-3 weeksలో రిపోర్ట్ ఇస్తారు. ఈ అన్ని 5 ఎంబ్రోస్లో ఏది నార్మల్ ఉంది, ఏది అబ్నార్మల్ ఉందని. అబ్నార్మల్ ఎంబ్రోస్ పెడితే కదా ఏదైనా ఎంబ్రో ప్రెగ్నెన్సీ రాదు, లేదంటే మిస్క్యారేజ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎందుకు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. సో ఇది మేము ఒకసారి స్క్రీన్ చేసుకుంటే నార్మల్ ఎంబ్రో ఐడెంటిఫై చేసుకొని వి పుట్ ఇట్ అట్ విత్ ఆల్ దీస్ అదర్ టెస్ట్ ఫర్ ద లేడీ. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు 90 to 95% ఆఫ్ ద కపుల్స్ విల్ గెట్ ప్రెగ్నెన్సీ. సో ఏది మేము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే రిపీట్ ఫెయిలియర్స్ అవుతుంది, ఇది బిలాంగ్స్ టు ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ టెస్ట్ మెజారిటీ విల్ గెట్ ప్రెగ్నెంట్. ఎంబ్రియో ఫ్రోజన్ చేసిన తర్వాత 5 to 6 years ఉంటుందని చెప్పారు కదా, దాన్ని ఎప్పుడైనా మళ్ళీ వాడే అవకాశం ఉంటుందా? అవును, ఇప్పుడు వీ హ్యావ్ పేషెంట్స్ కదా, వన్ యూ ఆస్ట్ ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే ఏం చేయాలి. ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని ఎంబ్రోస్ ఎక్స్ట్రా ఉంటుంది. అన్ని మందికి ఇప్పుడు మేము ఎక్కువ ఎగ్స్ తీసుకుంటాం ఐవీఎఫ్ టైంలో, ఎక్కువ ఎంబ్రోస్ ఫార్మ్ అవుతుంది. పెట్టినప్పుడు మేము 1-2 పెడతాము, మిగిలింది ఎంబ్రోస్ మేము ఫ్రీజింగ్లో పెట్టుకుంటాము, వాళ్ళే వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి సెకండ్ బేబీ కావాలి 2-3 years తర్వాత, దే జస్ట్ కమ్, ఉన్న ఎంబ్రోస్ తీస్తాము, వాళ్ళ గర్భంలో పెడతాము. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఎంటైర్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఎంబ్రో ట్రాన్స్ఫర్ ఉంటుంది. అదే సపోజ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయింది, వాళ్ళకు ఒక 2-3 monthsలో మేము ఇవాల్యుయేట్ చేస్తాం ఎందుకు ఫెయిల్ అయింది, ఏమని టెస్టులు చేయాలని చూసుకొని నెక్స్ట్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ ఇదే ఫ్రోజన్ ఎంబ్రోస్తో చేస్తాము. సో దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ విత్ ఫ్రీజింగ్. అండ్ టుడే మేము ఫ్రీజింగ్ ఏది మేము టెక్నాలజీ యూజ్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఎస్ విట్రిఫికేషన్, విచ్ ఇస్ అ మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఫ్రీజింగ్ మెథడ్. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ బోత్ మదర్, సేఫ్ ఫర్ ద బేబీ. అండ్ ఇదన్నీ మేము చాలా రీసెర్చ్ చేసి దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అప్ దీస్ చిల్డ్రన్ born. So they have seen for so many years that babies are all healthy. So freezing is an absolutely very safe and effective procedure for pregnancy planning. మేడం, ఒక విమెన్ ఎంబ్రియో ఇంకొక విమెన్కి వాడచ్చా? లేదు, యూ కెనాట్ యూస్ సంబడీస్ ఎంబ్రియో టు సంబడీ. బట్ ఇప్పుడు ఎందుకు వాడాలి, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు, బికాస్ సమ్ టైమ్స్ అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం ఆప్షన్స్ ఉంది, ఇన్ని ట్రై చేసి అవ్వలేనప్పుడు అప్పుడు మేము ఒక టర్మినాలజీ యూస్ చేస్తాము, డోనర్ గమీట్ అని. సో డోనర్ గమీట్లో ఇట్ కుడ్ బి ఏదర్ డోనర్ ఎగ్ ఆర్ డోనర్ స్పర్మ్. సో ఇదన్నీ వాడాలంటే ఫస్ట్ వీ షుడ్ బీ ష్యూర్ అమ్మాయికి ఫెయిలియర్ అవుతుంది ఎంబ్రియో ప్రాబ్లం నుంచి. చాలామంది వాళ్ళకు అర్థం అవ్వదు, ప్రాబ్లం గర్భంలో ఉండొచ్చు. ఇప్పుడు గర్భంలో ప్రాబ్లం పెట్టుకొని మేము ఓన్లీ డోనర్ గెమిట్ పెడితే అదును నిలబడదు ఆ యూట్రస్లో. సో వీ షుడ్ బి వెరీ ష్యూర్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు. ఇఫ్ అమ్మాయిది ఎగ్లో ప్రాబ్లం ఉంది అండ్ గర్భం మంచిగానే ఉంది, దెన్ మేము ఎగ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము డోనర్ గెమిట్ ఐవీఎఫ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ద డోనర్ ఫ్రమ్ ఏఆర్టీ బ్యాంక్. సో ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఉంది అట్లనే ఏఆర్టీ బ్యాంక్ అని ఉంటుంది. From there we have to give a requisition. ఇప్పుడు we are like ART clinics, we ask them to provide us egg donor or sperm donor. అక్కడ నుంచి మేము ఎగ్ లేదంటే స్పర్మ్ తీసుకొని అది మేము ల్యాబ్లో ఇప్పుడు మా సెంటర్లో కల్పించవచ్చు. వెదర్ డోనర్ ఎగ్ విత్ హస్బెండ్ స్పర్మే యూస్ చేయవచ్చు ఆర్ డోనర్ స్పర్మ్ విత్ అమ్మాయిది ఎగ్తో, విచ్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, ఏ గెమిట్ రిక్వైర్డ్ అది ఫ్యూజ్ చేసి ఎంబ్రో ఏది తయారవుతుంది ఆ ఎంబ్రో అమ్మాయి గర్భంలో పెట్టుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు రిపీట్ ఫెయిలియర్ పేషెంట్స్లో వెన్ దే ఆప్ట్ ఫర్ అ డోనర్ గెమిట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్ to 60, 70, 80% అట్లా, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ దే గో త్రూ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇప్పుడు కొన్ని మంది అమ్మాయి వాళ్ళకి కదా ఏఎంహెచ్ 0 ఉంటుంది, వాళ్ళకి ఎగ్జే ఉండదు. అండ్ కొన్ని మంది పుట్టినప్పుడే ఓవేరియన్ ఫెయిలియర్ అవుతుంది బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్. అండ్ సమ్ మెన్ దే విల్ అజోస్పర్మియా కంప్లీట్లీ 0 count. అండ్ వాళ్ళకి అడ్వాన్స్ టెక్నిక్స్లోనూ స్పర్మ్స్ దొరకలేదంటే దెన్ దీస్ ఆర్ ఆప్షన్స్ ఫర్ కపుల్స్ టు యూస్ డోనర్ గెమేట్స్. మేడం, ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే కొంతమందికి కొన్ని భయాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఎగ్గే వాడతారా, మన స్పర్మే పడతారా, ఏదైనా ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, వేరే వాళ్ళవి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందా అని ఇలాంటి భయాలు ఉంటాయి. అలా ఏమైనా మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటుందా? ఇది మిస్టేక్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్. ఎందుకు ఈ భయం వస్తుంది? వన్, బికాస్ ఇప్పుడు చాలా న్యూస్ ఐటమ్స్లో వస్తుంది కదా దట్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ కుడ్ హ్యావ్ గాట్ మిక్స్డ్ ఆర్ దెన్ దెర్ ఆర్ సర్టన్ మూవీస్ విచ్ హ్యావ్ షోన్ దట్ దిస్ కెన్ హ్యాపెన్. సో హ్యూమన్ ఎర్రర్ అని ఒక భయం అన్ని మందికి ఉండొచ్చు అది. సో దట్ ఈస్ ద రీజన్ దట్ టుడే అట్లీస్ట్ ఇన్ ఫర్టిలిటీ సెంటర్స్ లైక్ అవర్ సెంటర్ అండ్ ఆల్ మా దగ్గర ఇప్పుడు ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ఉంది.
అయిపోతుంది. నో దిస్ ఇస్ బెటర్ దాన్ మాన్యువల్ విట్నెసింగ్. మాన్యువల్ విట్నెసింగ్ అంటే ఎవరైనా చెక్ చేస్తారు ఇది నేమ్ కరెక్టా కాదని, అండ్ దెన్ వీఆర్ ఫ్యూజింగ్ ద గెమీట్స్. బట్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వేర్ వీఆర్ వెరీ ష్యూర్ 100% దట్ పేషెంట్ గెమీట్సే యూజ్ చేస్తాము. సో ఏం చేస్తాం, ఇక్కడ ఒక పేషెంట్ ఐవీఎఫ్కి రిజిస్టర్ అయినప్పుడు ఒక కపుల్కి వెదర్ ఇట్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఒక కార్డ్ ఇస్తాము విచ్ ఇస్ RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనేబుల్డ్ ఐడి అని ఉంటుంది అక్కడ, విచ్ ఇస్ ట్యాగ్డ్ ఇన్ ద కార్డ్. దెన్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు గెమిట్ తీసుకుంటాం కదా, అమ్మాయికి ఎగ్ పికప్ జరుగుతుంది లేదంటే హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తున్నారు, వాళ్ళ శాంపిల్ కంటైనర్స్ అన్నీ అక్కడ ట్యాగ్ అయిపోతుంది టు దర్ కార్డ్. సో వాళ్ళు అక్కడ మా దగ్గర ఎక్కడ మేము వర్క్ స్టేషన్ ఉంటుంది వెదర్ ద లామినార్ ఎయిర్ఫ్లో అక్కడ కార్డ్ రీడర్ ఉంటుంది. సో వాళ్ళ కంటైనర్స్ ఏమైంది అక్కడ వచ్చేటప్పుడు లేదంటే అమ్మాయిది ఎగ్ పికప్ తర్వాత డిష్లో ఎగ్ ఉంటుంది అదని మా వర్క్ స్టేషన్లో వచ్చినప్పుడు దట్ కార్డ్ రీడర్ విల్ రీడ్ దర్ ఐడీస్ అండ్ ఇట్ విల్ ఇంటర్నల్లీ మ్యాచ్ ఇట్ ఆల్సో బికాస్ దర్ కార్డ్స్ ఆర్ మ్యాచ్డ్. సో ఎగ్ స్పర్మ్ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ది స్పర్మ్ కాదు వేరే శాంపుల్ అక్కడ వస్తే ద మానిటర్ విల్ షో ఎర్రర్ మిస్ మ్యాచ్ అని చూపించి ఇట్ విల్ స్టాప్ ద ప్రాసెస్. సో వీ కెనాట్ గో ఫర్దర్ ఆల్సో. సో ఇట్ విల్ అలర్ట్ us to that and then we can audit it, rectify it and we can take action on that. So definitely this is a very a very good system to ensure that a patient ki which they are anxious about a భయం అదని ఉండకూడదనే ఈ సిస్టమ్ ఉంది మా సెంటర్లో which will ensure that there is no possibility of mismatch at all. So it will ensure that everybody's right egg, right sperm తో కలుస్తున్నాము and correct embryo correct patient కి పెడుతున్నాము. So this system ensures all that. మేడం ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది? ఐవీఎఫ్లో వాళ్ళకి ఎంబ్రియోస్ ఎప్పుడు ఎక్స్ట్రా ఉందంటే మాకు ఒక 2 months తీసుకుంటాము టు ఈవాల్యుయేట్ ఏం ప్రాబ్లం ఎక్కడ ఫెయిల్ అయిందని, అండ్ దెన్ దే కెన్ గో ఫర్ రిపీట్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అమ్మాయికి ఎప్పుడు ప్రెగ్నెన్సీ యంగర్ ఏజ్లో ఫినిష్ చేసుకోవాలి. చాలా ఎక్కువ డిలే చేసుకొని గ్యాప్ తీసుకొని దెన్ ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ ప్రాబ్లమ్స్, ఇట్ విల్ నాట్ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్ ఎనీవేర్ బికాస్ ఎగ్ రిజర్వ్ ఉన్నది తగ్గిపోతుంది అండ్ విల్ గెట్ లెసర్ ఎగ్స్. అమ్మాయికి ఏజ్ పెరుగుతూ we're going to get lesser eggs, poorer quality eggs and results will get affected. So right age is the very important depending on the అమ్మాయికి ఇప్పుడు 30 or 32 33 is ideal to before that. Again 35 దాటిన తర్వాత we'll have poorer results. IVF success at ఎప్పుడు ఫీమేల్ ఏజ్ డిపెండెంట్. 30కి వేరేగా ఉంటుంది, 35కి వేరేగా ఉంటుంది, ఇంకా 40 years వస్తే ఆ సక్సెస్ రేట్ ఇస్ హార్డ్లీ 10-20% అక్కడ. ఈ మధ్య కాలంలో సరోగసి, అద్దె గర్భం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటి సరోగసి? సరోగసి ఇస్ అ లీగల్ ప్రొసీజర్ ఇన్ ఇండియా వేర్ ఇప్పుడు రీసెంట్గా 2021లో మాకు సరోగసి యాక్ట్ వచ్చింది. సో ఇట్ ఈస్ లీగలైజ్డ్ అండ్ దే పుట్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ద నేషనల్ బోర్డ్ దట్ హౌ ఇట్ హస్ టు బి డన్. It has to be done through altruistic surrogacy. అంటే you cannot do commercial surrogacy అని. And it is one of the treatments for patients. ఇప్పుడు కొన్ని మందికి గర్భాలే లేదు, పుట్టినప్పుడే గర్భం ఉండదు, they are born with absent uterus. So they have no other choice but to go for surrogacy. అండ్ కొన్ని మందికి మెడికల్ కండిషన్స్, ఇప్పుడు హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది దట్ దే పల్మనరీ హైపర్ టెన్షన్ అని, సో దే కెనాట్ క్యారీ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇస్ కాంట్రాఇండికేటెడ్. ఏ డాక్టర్ పర్మిషన్ ఇవ్వరు అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడానికి, ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది, అమ్మాయికి లైఫ్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. కొన్ని మంది కిడ్నీ ఫెయిలియర్ ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, లేదంటే సమ్ మెడికల్ కండిషన్స్ విచ్ ఇస్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దే హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు గో ఫర్ సరగసీ. సో ఈ సిచ్యువేషన్స్లో వీ క్యాన్ యూస్. ఆర్ కొన్ని పేషెంట్స్కి రిపీట్ అబార్షన్స్ అవుతుంది, వాళ్ళ గర్భం మంచిగా లేదు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి, లేదంటే చాలా ఐవీఎఫ్ ట్రై చేశారు, ఎంబ్రో ట్రాన్స్ఫర్స్ ట్రై చేశారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, బట్ దర్ ఎంబ్రో ఇస్ హెల్తీ, జెనెటిక్గా అన్ని టెస్ట్ చేసి ఎంబ్రో ఇస్ హెల్తీ. సో దీస్ పేషెంట్ ఆల్సో కెన్ ఆప్ట్ ఫర్ సరగసీ. అంటే వాళ్ళకి ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది. అవును, ఆ ఎగ్ సో హస్బెండ్ తీసి మేము ఐవీఎఫ్లో ల్యాబ్లో సో పేషెంట్ కపుల్ ఎవరు వస్తారో వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మే యూస్ చేస్తాము, వాళ్ళ ఎంబ్రోచ్ తయారు చేసి ఓన్లీ అమ్మాయి గర్భ బదులు మేము సరగెట్ యూట్రస్లో పెడుతున్నాము. సో వాళ్ళ బేబీని అక్కడ పెరుగుతుంది, డెలివరీ తర్వాత సరగెట్ విల్ గివ్ ద చైల్డ్ బ్యాక్ టు ద కపుల్. మేడం సరోగసీలో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎగ్ కూడా ఫెర్టిలిటీ ఛాన్స్ లేదనుకోండి, వేరే డోనర్ ఎగ్ తీసుకొని ఈ పేరెంట్ స్పర్మ్ తీసుకొని సరోగసీకి వెళ్ళొచ్చా? అవును, సరోగసీలో ద ఓన్లీ రూల్ ఇస్ అట్లీస్ట్ ఒక్క మందిది గెమీట్ ఉండాలి. ఇఫ్ నాట్ బోత్, ఇద్దరిది కొద్దు బట్ అట్లీస్ట్ వన్. సో అమ్మాయి ఎగ్ వాడితే యూ క్యాన్ యూస్ డోనర్ స్పర్మ్, హస్బెండ్ స్పర్మ్ వాడితే యూ క్యాన్ యూస్ డోనర్ ఎగ్. సో అట్లీస్ట్ వన్ గెమీట్ ఉండాలి అండ్ యూ క్యాన్ గో ఫర్ సరగసీ. ఇద్దరిది డోనర్ తీసుకొని సరగసీకి వెళ్ళడానికి లేదు, ఇండియాలో లా విల్ నాట్ అలో దట్. ఇంకో దట్స్ ఈక్వల్ టు అడాప్షన్ కదా, ఒక ఎగ్ వేరేది స్పర్మ్ వేరేది అంటే యూ కెన్ యాజ్ వెల్ అడాప్ట్ అ చైల్డ్, వై గో త్రూ ఐవీఎఫ్ అండ్ సరగసీ అని. కరెక్టే మేడం, ఈ పాయింట్ కూడా ఉంటుంది, ఇద్దరిలో ఎవరిదో ఒకటి ఉండాలి.
అయితే సరోగసీ విషయంలో మేడం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫెర్టిలిటీ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? నో యాజ్ సచ్ మాది రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, బికాస్ పేషెంట్ వాళ్ళ తరఫు నుంచే ఒక సరగట్ని తీసుకొని రావాలి. వాళ్ళు తెలిసిన వాళ్ళు, లేదంటే ఇట్ నీడ్ నాట్ బి రిలేటివ్, బట్ సంబడి హూస్ నోన్ టు హర్ షుడ్ యాక్ట్ లైక్ అ సరగెట్. అండ్ వీ విల్ టేక్ కేర్ మెడికల్ కండిషన్. అంటే అమ్మాయి సరగస్గా అవనికి ఫిట్గా ఉందా, మేము అన్ని టెస్టులు చేస్తాము, స్కానింగ్ చేస్తాము, అమ్మ గర్భం మంచిగా ఉందా, అమ్మాయిది హెల్త్ కండిషన్ మంచిగా ఉందా, అమ్మాయికి ముందు డెలివరీ అయింది, దాన్ని చెక్ చేసుకొని ఇఫ్ సరగెట్ ఇస్ ఫిట్ అండ్ దెన్ వీ విల్ లుక్ అట్ ద హెల్త్ కండిషన్. అమ్మాయిది ఐవీఎఫ్ ప్రాసెస్ చేసి ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేస్తాము, అమ్మాయిది సరగసి వీ విల్ మానిటర్ టిల్ అ సర్టన్ స్టేజ్ అండ్ దెన్ షీ కెన్ డెలివర్ ఎనీవేర్ డెలివరీ తర్వాత. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్సీ ఇన్సీ అనే ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవేంటి మేడం? యా, బికాస్ టుడే కదా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మెన్ ది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ అ లాట్ నౌ డేస్. మేము సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ చూస్తున్నాం కదా, స్పర్మ్ కౌంట్స్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది, స్పర్మ్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ అవుతుంది. సో అదే ఇప్పుడు ఒక నార్మల్ ఫర్టిలిటీకి మెన్కి మినిమం 20 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాలి, 50% మొటిలిటీ ఉండాలి, నార్మల్ ఫార్మ్స్ ఒక 4% ఉండాలి. మైల్డ్ అబ్నార్మాలిటీస్ ఇప్పుడు ఒక 10 మిలియన్ కౌంట్ ఉంది, ఒక మొటిలిటీ ఒక 30-40% ఉంది, ఇట్లాంటి స్పర్మ్స్కి మేము ఐయుఐ అట్లాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. అదే కౌంట్ ఇప్పుడు 5 మిలియన్ వచ్చింది, మొటిలిటీ హెస్ గాన్ టు 20-30%, దేర్ వీ కెన్ డూ ప్రొసీజర్స్ లైక్ ఐవీఎఫ్. వాట్ ఈస్ ఇక్సీ? ఐవీఎఫ్లో మేము ఎగ్ అమ్మాయిది కలెక్ట్ చేసుకొని హస్బెండ్ది స్పర్మ్ని ప్రిపేర్ చేసుకొని ఎగ్ పక్కలో పెడుతున్నాము. సో అది ఒక న్యాచురల్ ఫర్టిలైజేషన్ అవుతుంది. బట్ ఇక్సీ ఎవరికి అవసరము? కౌంట్ సరిపోదు. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, లెస్ దెన్ 2 మిలియన్ ఉంది, లేదంటే స్పర్మ్ మొటిలిటీ ఈస్ వెరీ పువర్, 10% ఆర్ ఇమ్మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి, మార్ఫ్లాజిన్ మంచిగా లేదు. సో ఇట్లాంటి పేషెంట్స్కి మేము ఇక్సీ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇందులో మేమే స్పర్మ్ని సెలెక్ట్ చేసి అమ్మాయిది ఎగ్ పట్టుకొని వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఇక్సీ మ్యానిపులేటర్ అని, విచ్ ఇస్ అ హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్. సో మాకు ఎగ్ స్పర్మ్ కనిపిస్తుంది, ఆ స్పర్మ్ని పట్టుకొని మేము ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తున్నాము. సో దెన్ విల్ కీప్ ఇట్ ఇన్ ద ఇన్క్యుబేటర్, ఫర్టిలైజ్ అయ్యి డెవలప్ అయ్యి గ్రోత్ చూసుకొని పెడుతున్నాము. ఇప్పుడు మెన్లో మార్ఫలాజికల్ స్పర్మ్స్ స్ట్రక్చర్గా మంచిగా లేనప్పుడు ఇంకా హై మ్యాగ్నిఫికేషన్లో చూడాలి పడుతుంది. ఏది ఇక్సీ మ్యాగ్నిఫికేషన్ ఉంది, ఇది కింద ఎక్కువ 6000 టైమ్స్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో ఏమవుతుంది, మాకు స్పర్మ్ది ఎంటైర్ స్ట్రక్చర్ తెలుస్తుంది. హెడ్ ఎట్లా ఉంది, నెక్ ఎట్లా ఉంది, బాడీ ఎట్లా ఉంది, టెయిల్ ఎట్లా ఉంది, ఇందులో చాలా వరకు డిఫెక్ట్స్ ఉంటుంది. సో ఇదన్నీ రూల్ అవుట్ చేసుకొని మేము స్పర్మ్ని సెలెక్ట్ చేయాలంటే ఈ హై మ్యాగ్నిఫికేషన్ లెన్స్ ఏది మేము యూస్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమ్సీ. దిస్ ఇస్ కాల్డ్ ఇక్సీ ఆఫ్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్ ఇంజెక్షన్ అని. సో ఈ ప్రొసీజర్ ద్వారా ఎవరికి యూస్ చేస్తామో, రిపీట్ ఇక్సీ చేస్తున్నామో ఫెయిల్ అవుతుంది వాళ్ళకి, లేదంటే వాళ్ళకి ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, మిస్క్యారేజెస్ అవుతుంది, మెయిన్లీ వేర్ దేర్ ఇస్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఆర్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది మెన్లో, వాళ్ళకి ఇమ్సీ ప్రొసీజర్లో రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది. ఇంకో ప్రొసీజర్ ఏది చేస్తామంటే పేషెంట్స్కి ఇప్పుడు నిల్ కౌంట్ ఉంటుంది మెన్కి. ఇప్పుడు అజోస్పర్మి ఉన్న వాళ్ళకి అన్ని మందికి డోనర్ స్పర్మ్ అవసరం లేదు. ఇఫ్ దేర్ ఇస్ నిల్ కౌంట్, అది స్పర్మ్ బయటకు రిలీజ్ అవ్వదు కొన్ని మందికి, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. వాళ్ళకి మేము సింపుల్ నీడిల్ పెడతాము టెస్టెస్కి అండ్ వీ ఆస్పిరేట్ ద స్పర్మ్, అక్కడి నుంచి స్పర్మ్ తీసి ఆ స్పర్మ్ మేము ఎప్పుడు ఇక్సీ ద్వారానే యూజ్ చేయాలి. ఎందుకంటే మాకు కొన్ని స్పర్మ్సే దొరుకుతుంది, ఆ కొన్ని స్పర్మ్స్తో మాకు ఐయుఐ ఐవీఎఫ్ అట్లాంటివి చేయడానికి కుదరదు. సో వీ డైరెక్ట్లీ ఇంజెక్ట్ దట్ స్పర్మ్ ఇన్ టు దట్ ఎగ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ టీసా, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అండ్ ఇక్సీ. ఇదిలోనే ఇఫ్ ద స్పర్మ్స్ ఆర్ నాట్ గాట్ త్రూ టీసా, వెదర్ ఇట్స్ అబ్స్ట్రక్టివ్, కొన్ని మందికి నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మి అంటే స్పర్మాటోజెనెసిస్ ఎక్కడ ప్రొడక్షన్ అవ్వాలి అదును తగ్గిపోతుంది స్పర్మ్ ప్రొడక్షన్, అప్పుడు వాళ్ళకి టీసాలో స్పర్మ్స్ దొరకదు. వీ విల్ హ్యావ్ టు ఓపెన్ ద టెస్టిస్, కంప్లీట్గా టెస్టిస్ ఓపెన్ చేసి వీ హ్యావ్ గోట్ అ హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్, సో ఆపరేటివ్ మైక్రోస్కోప్ అని, అందులో చూసినప్పుడు మాకు ఎంటైర్ టెస్టిస్లో స్పర్మాటోజెనిక్ ట్యూబ్యూల్స్ తెలుస్తుంది. ఆ ట్యూబ్యూల్స్ నుంచి మేము ఒకటొకటే తీసుకొని వీ విల్ సర్చ్ ఫర్ ద స్పర్మ్స్, అక్కడ స్పర్మ్స్ ఏది దొరుకుతుంది అది మేము యూస్ చేస్తాం మిక్సీకి. దిస్ ఇస్ కాల్డ్ అస్ మైక్రోటెస్సే అని. సో ఇప్పుడు ఉన్న ప్రొసీజర్స్ ద్వారా వీఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ హెల్తీ గుడ్ ప్రెగ్నెన్సీ రేట్స్ టు ఈవెన్ పేషెంట్స్ హూ హ్యావ్ జీరో కౌంట్ అజోస్పర్మియా మెన్ వచ్చినప్పుడు. మేడం, ఎంత క్రెడిబిలిటీ ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ అయినా సరే, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎన్నున్నా కొంతమంది వాళ్ళ స్పర్మ్తోనే బేబీ కావాలని కోరుకుంటారు కదా, 100%. అలాంటి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ పెంచడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అవును, స్పర్మ్ కౌంట్ ఎప్పుడు తక్కువ ఉందంటే మేము జంప్ చేయము ఇట్లా ఐయుఐ ఐవీఎఫ్ కానీ. వీ ఆల్వేస్ ట్రై టు గెట్ అ కపుల్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. దట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్ యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వీ డోంట్ టెల్ ఇమీడియట్లీ ఐవీఎఫ్, వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము. టుడే వీ క్యాన్
ఇవాల్యుయేట్ స్పర్మ్ కౌంట్ ఎందుకు తక్కువ ఉంది ఫస్ట్ తెలియాలి కదా. సో వీ గెట్ అ టెస్టికులర్ స్కాన్ డన్. వాళ్ళకు ఒక స్కానింగ్ ఉంటుంది, మాకు టెస్టిస్ సైజ్ తెలుస్తుంది, అందులో పక్కలో చాలా ఆర్గన్స్ ఉంది. ఇప్పుడు ఒక సెమెన్ రావాలంటే అందులో చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అక్కడ ప్రాస్టేట్ గ్లాండ్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఎపిడిడిమస్ ఉంటుంది. సో ఆల్ దిస్ ఆర్గన్స్ని మేము చెక్ చేసి ఏమైనా బ్లాక్ ఉందా అక్కడ ఇజాక్యులేటరీ డక్ట్లో, వ్యాస్ డిఫరెన్స్ అని ఉందా, ఇదని మాకు స్కానింగ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని మందికి కొన్ని డిజీజెస్ ఉండొచ్చు. వ్యారికోసిల్ చాలా కామన్, ఇది హైడ్రోసిల్. సో వ్యారికోసిల్ ఉన్న వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ కరెక్టబుల్ కండిషన్స్. అండ్ అట్లనే కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటుంది అబ్బాయి వాళ్ళకి టు నో స్పర్మ్ ప్రొడక్షన్లో ఏమైనా ఇష్యూస్ ఉందా, టెస్టోస్టెరాన్ ఎట్లా ఉంది, ఈస్ట్రోజన్ ఎట్లా ఉంది, FSH ఎట్లా ఉంది, థైరాయిడ్ హార్మోన్, వైటమిన్ డి. అండ్ కొన్ని మందికి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేపిస్తాము టు నో కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, షుగర్స్ ఎట్లా ఉంది. అదే లైఫ్ స్టైల్ చెక్ చేస్తాము, స్మోకింగ్ ఉంది అక్కడ, వేరే ఏమైనా హౌ ఇస్ దర్ లైఫ్ ప్యాటర్న్, ఏమైనా ఎక్కువ వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ జాబ్లో అదని ఏమవుతుంది అక్కడ వాళ్ళు ఎక్కువసేపు అక్కడ సీట్లో కూర్చుంటారు కదా, స్క్రోటల్ టెస్ట్ ఇస్తే టెంపరేచర్ ఎక్కువ అయ్యి మోటిలిటీ క్యాన్ డిక్రీజ్. సో వాళ్ళు జాబ్ చూసుకుంటాం, ఎక్కువ ట్రావెలింగ్ ఉందా, మార్కెటింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి, సేల్స్ జాబ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి చెక్. లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, కెరియర్ జాబ్ ప్రొఫైల్, హార్మోన్ టెస్ట్ అండ్ వీటికైతే క్రోమోసోమ్ టెస్ట్ జెనెటిక్ లెవెల్గాను చూసుకుంటాము. ఇప్పుడు చాలా అడ్వాన్స్ జీనోమిక్స్ వచ్చింది విచ్ విల్ టెల్ అస్ అబౌట్ సర్టన్ స్మాల్ జీనోటైప్ మ్యూటేషన్స్ విచ్ క్యాన్ కాంట్రిబ్యూట్ టు స్పర్మ్ ప్రొడక్షన్. నౌ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఎట్లా మేము ఐడెంటిఫై చేస్తామో అది తక్కువ మెడిసిన్స్ ఇస్తాము. వ్యారికోసిల్కి దెర్ ఆర్ సింపుల్ సర్జరీస్ టు బి డన్. ఇప్పుడున్న వి టెల్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ కదా. సో మైక్రోసర్జికల్ వ్యారికోసిలెక్టమీ అని సర్జరీ ఉంది, లేదంటే లాప్రోస్కోపిక్ వ్యారికోసిలెక్టమీ. హైడ్రోసిల్కి రిపేర్స్ సర్జరీస్ ఉన్నాయి. ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందంటే ఆ అబ్స్ట్రక్షన్ని మేము కరెక్ట్ చేస్తాము. సో ఎప్పుడు IVF అవసరం పడదు. ఇక్కడ హార్మోన్ ఇష్యూస్ ఉందంటే ఆ హార్మోన్ లెవెల్ని వి కరెక్ట్ ఇట్. థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్ కరెక్ట్ చేస్తాము. సో మెడికల్ లైన్లోనే వీ కెన్ ట్రై టు ఇంప్రూవ్ ద స్పర్మ్ కౌంట్ అండ్ దే విల్ కన్సీవ్ న్యాచురలీ. వీ హ్యావ్ గోట్ అ రీసెంట్ ఒక పేషెంట్, దేర్ ప్రొలాక్టిన్ వాస్ వెరీ హై. అండ్ పేషెంట్ అక్కడ వెళ్ళి IUI చేయించుకుని IVF చేయించుకుని అన్నీ ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన తర్వాత వీ సా వెరీ హై ప్రొలాక్టిన్. ఆ ప్రొలాక్టిన్ ఎందుకు హై అందని మేము ఇవాల్యుయేట్ చేసినప్పుడు వీ రియలైజ్డ్ పేషెంట్కి యాక్చువల్లీ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, బికాస్ ఆఫ్ విచ్ ప్రొలాక్టిన్ హై అయి స్పర్మ్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది. సో వీ డిడ్ గాట్ ఇట్ న్యూరోసర్జన్కి పంపించి బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నది తీసిన తర్వాత ప్రొలాక్టిన్ తగ్గింది, ఇక్కడ హార్మోన్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్ లెవెల్కి వచ్చి దే కన్సీవ్డ్ న్యాచురలీ in spite of having IVF failure. So it is all possible through natural method also. మేడం, ఎగ్ అండ్ స్పర్మ్ ని పెడతారా IVF లో, లేదంటే ఫీటల్ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫీటస్ గా మారుతుంది కదా? మైక్రోస్కోపిక్. యాక్చువల్లీ ఎగ్ ఇస్ వెరీ మైక్రోస్కోపిక్, స్పర్మ్స్ ఆర్ మైక్రోస్కోపిక్. అందుకే మేము హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్లోనే దాన్ని కనిపిస్తుంది. మాకు స్కాన్ చేస్తాం కదా అమ్మాయి వాళ్ళకి, అందులో ఏం కనపడదు, ఎగ్స్ కనపడదు, స్పర్మ్ కనపడదు, ఎంబ్రియో కనపడదు. వన్స్ వీ టేక్అవుట్ ద ఎగ్ అండర్ స్కాన్ గైడెన్స్, మేము ఎగ్ తీస్తాము ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద దాన్ని చూసుకొని ఇట్ ఈస్ ఆల్ మైక్రోస్కోపిక్ హ్యాండ్లింగ్. ఎగ్ స్పర్మ్ని ల్యాబ్లో కలిసిన తర్వాత ఇది సింగిల్ సెల్, ఇది రెండు కలిపిన తర్వాత మాకు ఒక జైగోట్ అని ఫార్మ్ అవుతుంది. ల్యాబ్లో ఇది ఫస్ట్ డే జైగోట్ అవుతే సెకండ్ డేకి ఇది 4 సెల్ అవుతుంది, 4 రేపుకి 8 సెల్ అవుతుంది, 8 తర్వాత ఒక మారిల్ అవుతుంది, బ్లాస్టోసిస్ట్ అవుతుంది. సో ఇదన్నీ మైక్రోస్కోపిక్ ఎంబ్రోస్. ఈ ఎంబ్రోనే మేము గర్భ లోపల పెడుతున్నాము. ఆఫ్టర్ దట్ ఎంబ్రో అటాచ్ అవ్వాలి గర్భ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి ఈ ఎంబ్రో డెవలప్ అయ్యి తర్వాత ఫీటస్ అవుతుంది. సో ఇట్స్ అ ప్రాసెస్ ఫ్రమ్ ఎంబ్రో టు ఫీటస్ గా మారడానికి. మాకు IVF లో ఎంబ్రోస్ పెట్టిన తర్వాత మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా లేదా అని చూడడానికి 15 రోజుల తర్వాతనే రిజల్ట్ తెలుస్తుంది. సో అక్కడ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ పాజిటివ్ వస్తుంది, ఒక వారం తర్వాత మాకు స్కానింగ్లో కనిపిస్తుంది. స్కానింగ్లో ఒక ఫస్ట్ టైం ఒక జెస్టేషనల్ శాక్ అని కల్పిస్తుంది, దెన్ తర్వాత ఫీటల్ పోల్ వస్తుంది. నార్మల్గా ఫీటల్ పోల్ రావాలంటే మీరు ప్రెగ్నెన్సీది 6 వీక్స్కి కనిపిస్తుంది. సో 1.5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. మేడం, IVF లో ఎంబ్రియోస్ ఒకటి ఫెయిల్ అయినా కానీ ఇంకొకటి ఉంటుంది, ఫీటస్ గా మారుతుంది అని 2-3 పెట్టే ఛాన్స్ ఉందా, లేదంటే సింగిల్ పెడతారా? ఐడియల్లీ ఇప్పుడు మేము ఏమి ల్యాబ్లో చేస్తున్నాము, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ప్రిఫర్ Day 5 బ్లాస్టోసిస్ట్. బ్లాస్టోసిస్ట్ ఇస్ లిటిల్ అడ్వాన్స్డ్ ఎంబ్రియో. సో ఇది పెట్టినప్పుడు యూజువల్లీ మేము సింగిల్ ఎంబ్రియోనే పెడతాము, ఎందుకంటే మంచి ప్రెగ్నెన్సీ రేట్స్ వస్తుంది. ఇదితో 60-65% వీఆర్ ట్రైంగ్ టు రీచ్. అదే ఎంబ్రియో మేము Day 3 లెవెల్ లిటిల్ ఇంకా ఒక స్టేజ్ ముందు పెట్టినప్పుడు వాళ్ళకి 2 ఎంబ్రియోస్ పెట్టుకోవచ్చు. టుడే వీ హ్యావ్ గాట్ ART లా. ఇండియాలో ఒక లా ఉంది ART ప్రాక్టీస్కి. సో ఐడియల్లీ వీ షుడ్ నాట్ పుట్ మోర్ దెన్ 1 or 2 ఎంబ్రియోస్. వెరీ రేర్లీ ఇది 3 అదని పెట్టవచ్చు, బికాస్ పాస్ట్లో మాకు లా లేదు ఇండియాలో. సో పీపుల్ వేర్ పుట్టింగ్ అప్పుడు చాలా ఎక్కువ ఎంబ్రోస్, బికాస్ ఎక్కువ ఎంబ్రోస్ అక్కడ పెడితే సక్సెస్ రేట్ అవును అక్కడ పెంచుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం
పేషెంట్స్కి గర్భ ఇప్పుడు ఏది ఉంది కదా, అది దేవుడు చేసింది ఒకటే ఎంబ్రియోకి, 1 బేబీ పెరగనికి స్పేస్ ఉంది. అదే మేము ఆ స్పేస్లో 2 బేబీ పుష్ చేసి పెరిగినప్పుడు వాళ్ళకి డెలివరీ ఉన్నది 9 నెలల వరకు వెళ్ళదు. దే విల్ డెలివర్ బై 8th మంత్. ఓకే, పర్వాలేదు, ట్విన్స్ దే విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. అదే చాలా ముందుకు జరిగితే 7th మంత్ 6th మంత్ అట్లా బేబీని మేము ఎన్ఐసీయూలో చాలా ఎక్కువ రోజు పెడితే ప్రిమెచ్యూరిటీతో కాంప్లికేషన్స్ వస్తుంది బేబీకి. బట్ 5th మంత్లో డెలివరీ అయితే ఆ బేబీ సర్వైవ్ అవ్వదు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మేము ఐవీఎఫ్ అదన్నీ చేసి అక్కడ 5వ నెలలో ఒక కపుల్కి బేబీ ఇఫ్ దే లూజ్, దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అది కెటాస్ట్రాఫిక్ అని చెప్పాలి. సో ఐడియలీ వీ ఆల్వేస్ ప్రిఫర్ సింగిల్ ఎంబ్రో ట్రాన్స్ఫర్. ఒక బేబీ ఇప్పుడు చేయించుకొని ఎక్స్ట్రా ఎంబ్రోస్ మీరు ఫ్రీజింగ్లో పెట్టుకొని 2-3 ఇయర్స్ తర్వాత గ్యాప్ పెట్టుకొని సెకండ్ బేబీ చేయించుకుంటే దట్ ఈస్ బెస్ట్. నో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఎప్పుడు వెరీ రేర్లీ అవుతుంది, మేము 2 పెడతాము, బట్ ఆ 2 ఎంబ్రోస్ 3 అవ్వచ్చు. సో అట్లాంటి సిట్యువేషన్స్లో ఎప్పుడైనా అవుతే ఎప్పుడు మేము 3rd మంత్ ప్రెగ్నెన్సీలో చెక్ చేస్తాం కదా, అక్కడ మేము వీ కెన్ డూ ఫీటల్ రిడక్షన్. ఒక చిన్న ప్రొసీజర్ ఉంది వేర్ ఒక బేబీది హార్ట్ బీట్ మేము ఆగిపోనికి ఒక మెడిసిన్ ఉంది, అది పెడతాము అండర్ స్కాన్. ఇదేం చాలా పెద్ద ఇన్వెసివ్ ప్రొసీజర్ ఏం కాదు. సో దట్ ఓన్లీ ట్విన్స్ క్యాన్ కంటిన్యూ. బికాస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ ఆల్సో మేము మ్యాక్సిమం ఒక 7th మంత్ 8th మంత్ వరకు తీసుకొని వీ క్యాన్ హ్యావ్ అ లిటిల్ సేఫర్ డెలివరీ కంపేర్ టు ట్రిప్లెట్స్ అయితే చాలా వెరీ ఎర్లీ దే విల్ హ్యావ్ డెలివరీ. 5th 6th మంత్లో దే మే నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. సో ఇట్ ఈస్ బెటర్ టు గో మ్యాక్సిమమ్ ఎస్ ట్విన్స్, నాట్ మోర్ దెన్ ట్విన్స్ అట్లీస్ట్. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారా మేడం మాకు ట్విన్స్ కావాలి అని? పేషెంట్స్కి ఇప్పుడు ద ప్రాబ్లమ్ విత్ ఇండియా ఇస్ ఇప్పుడు ఇది ఐవీఎఫ్ కదా, ఇట్స్ నాట్ కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. సో దే ఆర్ పేయింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ కదా. సో వెన్ దే పే ఫర్ ద ట్రీట్మెంట్ దే ఆల్వేస్ ఫీల్ 1 ట్రీట్మెంట్లోనే 2 అవుతే బెటర్ బికాస్ దే కెన్ ఫినిష్ దర్ ఫ్యామిలీ ఇన్ 1 సిట్టింగ్. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ అడ్వైస్. ఇప్పుడు పేషెంట్స్కి మేము ఎగ్జాంపుల్స్ వి గివ్ ఆఫ్ పేషెంట్స్ అండ్ వి టెల్ దెమ్ రిస్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కాంప్లికేషన్స్ ఆర్ ఆల్వేస్ మోర్. అండ్ ట్విన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది సిజరియన్ డెలివరీ, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వీ ఆల్వేస్ టెల్ కపుల్స్ టు గో విత్ సింగిల్ ఎంబ్రో ట్రాన్స్ఫర్. బట్ రిపీట్ ఫెయిల్ అయింది, ఇప్పుడు సింగిల్ పెట్టాము ఫెయిల్ అవుతుంది, సెకండ్ టైం సింగిల్ పెట్టాము ఫెయిల్ అవుతుంది, దెన్ దే క్యాన్ గో ఫర్ డబుల్ ఎంబ్రో ట్రాన్స్ఫర్. మేడం ముందే తెలిసే ఛాన్స్ ఉందా పాప బాబు ట్విన్స్లో అనేది మీకు? 100% లేదు. బికాస్ ఇండియాలో పిఎన్డిటి రూల్స్ అని ఉంది. బికాస్ జెండర్ సెలెక్షన్, సెక్స్ సెలెక్షన్. డాక్టర్ గారికి తెలిసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే అవన్నీ మీరే చేస్తారు కదా దగ్గరుండి ల్యాబ్స్ లో చేసే. నో ఐవీఎఫ్ ల్యాబ్ లో వి విల్ నెవర్ కమ్ టు నో జెండర్. నైస్. ఐవీఎఫ్ ల్యాబ్లో మాకు ఓన్లీ అక్కడ ఎగ్ కనిపిస్తుంది, స్పర్మ్ కనిపిస్తుంది, అక్కడ డిఎన్ఏ మాకు తెలీదు. వీ డోంట్ నో ద ఎంబ్రోస్ డిఎన్ఏ అట్ ఆల్. దెర్ ఇస్ నో వే దట్ వీ కెన్ టెస్ట్. ఎక్కడ మేము ఎంబ్రో బయాప్సీ అదని చేస్తున్నామో వి సెండ్ టు ద జెనెటిక్ ల్యాబ్, వాళ్ళు అక్కడ రిపోర్ట్లో ఓన్లీ డిజీజ్ స్టేటస్ ఇస్తారు, ఏమైనా ఉందా ప్రాబ్లమ్ అందా బేబీకి. దే ఆర్ నాట్ గోయింగ్ టు రివీల్ ద జెండర్ ఆఫ్ ద ఫీటస్. బికాస్ ఇండియాలో వీఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో టుడే. వీ వాంట్ ద ఫీమేల్ రేషియో టు ఇంప్రూవ్. ఎస్పెషలీ నార్త్ ఇండియాలో అందులో చాలా దెర్ ఇస్ అ వేరియేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఈవెన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర వీఆర్ ఫైండింగ్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద ఫీమేల్ టు ద మేల్ సెక్స్ రేషియో. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పిఎన్డిటి రూల్స్ విచ్ ఇస్ కాల్డ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ రూల్స్ ఉన్నాయి, వేర్ యూ కెన్ నాట్ go to even see the gender of the fetus. We cannot determine the gender and neither communicate it to the couple. మేడం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? Fertility treatments, we have got lot of treatments where maximum we try to get them pregnant naturally, but adalo most simple treatment is IUI where success rates are somewhere around 10 to 15% per cycle. అదే మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తే సక్సెస్ రేట్స్ క్యూములేటివ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు ఎక్కువ ఎంబ్రోస్ వచ్చింది వాళ్ళకు రిపీట్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. సో వాళ్ళు ఒక్క ఎగ్ పికప్లో వాళ్ళు ఒక 2-3 అటెంప్ట్స్ ట్రాన్స్ఫర్కి ఎంబ్రోస్ యూస్ చేసుకుంటే వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ 70-80% సక్సెస్ రేట్. దిస్ ఇస్ కాల్డ్ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని. ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్లో జెనెటిక్స్ రోల్ ఎలా ఉంటుంది మేడం? జెనెటిక్స్ నేను చెప్పాను కదా, ఎంబ్రో జెనెటిక్ టెస్టింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇస్ ఇంప్రూవింగ్ అవర్ టు సెలెక్ట్ ద ఎంబ్రో. ఏ ఎంబ్రో పెడితే వాళ్ళకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ వస్తుంది. ఇంకోటి ఎక్కువ ఎంబ్రోస్ ఉన్నప్పుడు వీ కెన్ చూస్ ద బెస్ట్ ఎంబ్రో ఫర్ ఫస్ట్ ట్రాన్స్ఫర్. సో టైమ్ టు ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది. అండ్ బికాస్ మేము హెల్తీ ఎంబ్రో అక్కడ సెలెక్ట్ చేస్తున్నాము త్రూ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీఏ ద్వారా, వీఆర్ రెడ్యూసింగ్ ద అబార్షన్ రేట్స్, మిస్క్యారేజ్ రిస్క్ తగ్గిపోతుంది. ఇదన్నీ ఎవరికి ఇంపార్టెంట్? వన్, రిపీట్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ జెనెటిక్ టెస్టింగ్. అండ్ అడ్వాన్స్డ్ ఏజ్, అమ్మాయికి ఏజ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది 37 years అబో, వాళ్ళకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ డిఎన్ఏ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ డౌన్ సిండ్రోమ్ రిస్క్ అదని ఎక్కువ అవుతుంది బేబీస్లో, జెనెటిక్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఎంబ్రో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే నాట్ ఓన్లీ టైమ్ టు ప్రెగ్నెన్సీ బట్ హెల్తీ బేబీ ద ఛాన్సెస్ ఆర్ హయ్యర్. అండ్ పేషెంట్స్ హూ హ్యావ్ రిపీట్ ప్రెగ్నెన్సీ లాస్, కొన్ని మంది న్యాచురల్గానే పిల్లలు అవుతున్నారు బట్ రిపీట్ అబార్షన్స్ అవుతుంది.
వాళ్ళకు ఐవీఎఫ్ ద్వారా పీజీటీ చేయించుకుంటే దర్ యునో సక్సెస్ రేట్ విల్ ఇంప్రూవ్. అండ్ సమ్టైమ్స్ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకును పీజీటీ మేము హెల్ప్ ఇన్ దర్ ప్రెగ్నెన్సీ సక్సెస్. మేడం, మనము ఎగ్ కావచ్చు, స్పర్మ్ కావచ్చు, బ్యాంక్స్ నుంచే తీసుకోవాల్సింది లేదు కదా, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ నుంచి ఎవరి నుంచైనా తీసుకునే ఛాన్స్ ఉందా? ఎస్, యూ క్యాన్ టేక్ ఫ్రమ్ యువర్ నోన్ పీపుల్, బట్ అది ఎట్లా అంటే వాళ్ళు ఏఆర్టీ బ్యాంక్లో రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి మేము తీసుకోవాలి. వీ కెనాట్ టేక్ డైరెక్ట్లీ, వీ నీడ్ టు గెట్ దెమ్ రిజిస్టర్ త్రూ ద ఏఆర్టీ బ్యాంక్ హూ విల్ గివ్ అన్ ఐడి నంబర్. అట్లా మేము యూస్ చేసుకోవాలి. బట్ అక్కడ రిలేషన్షిప్ కూడా చూస్తారుగా, ఎథికల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అవును, ఎస్ డెఫినెట్గా. సి వీ కెనాట్ యూస్ సమ్వేర్ ఫ్రమ్, ఇప్పుడు అమ్మాయిది ఎగ్ డొనేషన్ తీసుకున్నప్పుడు వీ కెనాట్ యూస్ ఫ్రమ్ హర్, వీ కెన్ యూస్ ఫ్రమ్ హర్ సిస్టర్, హర్ కజన్స్, బట్ వేరే ఎవరు ఇప్పుడు హస్బెండ్ సజెషన్ తీసుకోనికి ఉండదు. సో దాన్ని మేము చూసుకొని డిసైడ్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్స్లో ఎక్కడైనా ఇంటర్ కోర్స్ అవసరం ఉంటుందా? ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఐయుఐ చెప్పాను. మేము ఐయుఐ చెప్పినప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తున్నాము. ఆ టైంలో కపుల్ కలవచ్చు, మేము అబ్జల్యూట్లీ కలవకూడదని చెప్పము. బట్ అదే మేము ఐవీఎఫ్ చేసినప్పుడు, ఐవీఎఫ్లో మేము ఒక 10 రోజు అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. ఆ టైంలో ఓవరీస్ ఇప్పుడు చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది, ఫాలికల్స్ అన్ని, ఓవరీది సైజ్ పెద్దగా అవుతుంది. సో డ్యూరింగ్ దట్ టైం మేము చెప్తాము కలవకూడదని, ఎందుకంటే కలిసినప్పుడు ఏమైనా ఓవరీస్ అక్కడ టార్షన్ ఏమైనా అవుతే ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ రిస్క్. అదే ఎగ్ పికప్ తర్వాతను వీ టెల్ దెమ్ నాట్ టు హ్యావ్ ఇంటర్కోర్స్ ఫర్ సమ్ టైమ్. ఎంబ్రో ట్రాన్స్ఫర్ టైంలోను, బికాస్ మేము ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వకూడదని వి టెల్ కపుల్స్ టు అవాయిడ్ హ్యావింగ్ ఇంటర్కోర్స్. డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, యూనో ఇప్పుడు అన్ని టెక్నాలజీ ద్వారా మేము చేసిస్తున్నాము. సో దెర్ ఇస్ నో రోల్ ఫర్ ఇంటర్కోర్స్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్, బట్ వేరే ట్రీట్మెంట్స్లో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ గ్రేట్ మేడం, అసలు నాకు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ వింటుంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న డాక్టర్స్, అంటే డాక్టర్స్ రూపంలో ఉన్న దేవుళ్ళు మీరు. ఎందుకంటే సంతానం లేక, పిల్లలు లేక అల్లాడిపోతున్న వాళ్ళు, జంటలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు మీ ఫెర్టిలిటీ సెంటర్స్ నడుపుతున్న డాక్టర్స్. డౌటే లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా స్వరూప, థ్యాంక్ యూ.